అన్నమయ్య జిల్లా పీలేరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గత వైసీపీ ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం చేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్పంచ్ హబీబ్ బాషాను తొలగించాలని సిపిఐ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో సిపిఐ నాయకులు సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పంచాయతీ కార్యాలయంలో అవకతవకలకు పాల్పడుతూ ₹1,40,00,000 నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు తేల్చారని వారు తెలిపారు. సంబంధిత అధికారులు దుర్వినియోగమైన నిధులు రికవరీ చేసి వైసీపీ సర్పంచ్ హబీబ్పై చర్యలు తీసుకోవాలని, లేదంటే పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిరాహార దీక్ష చేపడతామని వారు హెచ్చరించారు. చర్యలు వెంటనే అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు వెంటనే వెంటనే అవినీతి జరిగిన ₹1,40,00,000 వెంటనే. అన్నమయ్య జిల్లా మేజర్ పంచాయతీ అయినటువంటి పీలేరు పంచాయతీలో దాదాపు ₹1,40,00,000 అవినీతి జరిగిందని చెప్పి అధికారులు చెప్పడంతో ఒకరిద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాదాపు 2021 ఫిబ్రవరి 13వ తేదీన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి హబీబ్ గారు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. ఇవాళ 2025 ఫిబ్రవరి మాసం గడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో అనేక అవకతవకలు జరిగాయి. ప్రజా సొమ్మంతా కూడా అవినీతిమయం అయిపోయింది. ₹1,40,00,000 అవినీతి జరిగిందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. మరి ఆ ₹1,45,00,000 కాకేమన్నా ఎత్తుకుపోయిందని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈ జిల్లా డిపిఓ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఈ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఎందుకు ఇక్కడ పీలేరులో దాదాపు 60,000 మంది ప్రజలు ఇక్కడ పట్టణ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కట్టినటువంటి పన్నుల ద్వారా పంచాయతీకి ఆదాయం వస్తూ ఉంటే ప్రజల సొమ్ము ప్రజల అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి పరులు పంది కుక్కుల్లాగా తిని ₹1,40,00,000 దాదాపు 3 సంవత్సరాల నుండి అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.